మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. అప్డేట్స్ చూద్దాం. మంత్రి అచ్చెన్నాయుడు తీరుపై మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. పథకాలు అమలు చేయలేని నేరుగా మంత్రులతో చంద్రబాబు మాట్లాడిస్తున్నారని విమర్శించారు. సూపర్ 6 పథకాలు అమలు చేయలేక రాష్ట్రాన్ని అమ్మాలంటూ కొత్త నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్త్రీనిధి పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలి అని మంత్రి అచ్చెన్నాయుడు అనటం విడ్డూరమన్నారు. మేము ఈ రాష్ట్ర ప్రజలకి ఎన్నికలు ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేశాం. ఒక్క ఆడబిడ్డ నిధి ఒకటి ఇవ్వాల్సి ఉంది. మరి ఆ ఆడబిడ్డ నిధి ఇస్తే ఆంధ్రాన్ని అమ్మేయాలి అని చెప్పి మాట్లాడడం, చంద్రబాబు నాయుడు ఏదైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నీ కూడా నీరు గార్చేదానికి ప్రయత్నంలో భాగంగా ప్రజల్ని మైండ్ సెట్ చేసేదానికోసం మరి ఈ రకంగా మంత్రుల చేత మాట్లాడిస్తున్నాడు అని చెప్పి మనమందరం కూడా భావించాల్సిన అవసరం ఉంది. వాడన వీధి వీధిన గ్రామాన వెళ్ళి వాళ్ళు ప్రచారం చేసింది ఏంటి? మేము ఖచ్చితంగా ఈ సూపర్ 6, సూపర్ 7 హామీలు నెరవేర్స్తామని చెప్పి ప్రగల్భాలు పలికిన పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయం. అదే నోటితో మరి ఈరోజు అచ్చెన్నాయుడు గారు నెలకు 1500 అంటే సంవత్సరానికి 18,000 ఇవ్వాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేయాలి అని చెప్పి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ మేము ఈ రాష్ట్ర ప్రజలకి ఎన్నికలు ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేశాం. ఒక్క ఆడబిడ్డ నిధి ఒకటి ఇవ్వాల్సి ఉంది. మరి ఆ ఆడబిడ్డ నిధి ఇస్తే ఆంధ్రాన్ని అమ్మేయాలి అని చెప్పి మాట్లాడడం, చంద్రబాబు